ఈరోజు క్లాస్లో మనం ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకొని చూద్దాం. ఇంతకు ముందు క్లాస్లో మనం ఈ ప్రాజెక్ట్ విండోలోకి కొన్ని ఇమేజెస్ తీసుకొచ్చుకొని మనం వర్క్ చేసాం. ఇప్పుడు ఏంటంటే ఒక వీడియోతో ఎలా వర్క్ చేయాలి అనేది చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ యాడ్ క్లిప్ ద్వారా ఇంతకుముందు ఇమేజెస్ ఇంపోర్ట్ చేసుకున్నా, ఇప్పుడు వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఈ ఇంపోర్ట్ ఏంటంటే నేను ఒక వెడ్డింగ్ వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నా. ఎందుకంటే మనకి ఈడిఎస్ సాఫ్ట్వేర్ వచ్చేసరికి వెడ్డింగ్ డిజైన్స్ ఎక్కువ చేస్తారన్నమాట. దీంట్లో వెడ్డింగ్ ఎఫెక్ట్స్ కానీ ఇవన్నీ దాంట్లో చాలా బాగుంటాయి. నెక్స్ట్ వీడియో సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అన్న. చూడండి మనకి వీడియో వచ్చింది, కానీ ఏంటంటే నాకు ప్లేయర్లోకి రావాలి. దానికోసం రైట్ క్లిక్ చేసి షో ఇన్ ప్లేయర్ అన్నాం అనుకోండి, మనకు ప్లేయర్లోకి వచ్చేస్తుంది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు నాకేంటంటే ఈ వీడియోలో నాకు ఇక్కడ చూడండి టైం లైన్లోకి రాలేదు, ఇంకా మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో వచ్చింది. ఇప్పుడు నాకు ఇక్కడ కావాల్సినంత వరకే కావాలి, మిగతాది ఏం అవసరం లేదు. కావాల్సిందంటే ఇన్ పాయింట్ అవుట్ పాయింట్ మనం సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని మనకు కావాల్సిన వీడియో వరకు, మనకి యూజ్ ఉన్న వీడియో వరకు కట్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి సెట్ ఇన్ పాయింట్ షార్ట్ కట్ ఐ క్లిక్ చేశాను. ఇక్కడ నుంచి మనకి ఇన్ పాయింట్, ఇక్కడ నుంచి వీడియో ప్లే అవుద్ది అన్నమాట. నెక్స్ట్ అవుట్ పాయింట్, నాకు ఇక్కడ దాకా కావాలి. చూడండి ఇన్ పాయింట్ అవుట్ పాయింట్ సెట్ చేసుకున్నా. ఇక్కడ చూడండి ఈ వీడియో ప్లేయర్లో ఉంది, రికార్డ్లోకి వెళ్తే లేదు. ప్లేయర్లో మనకు ఫుల్ వీడియో ఉంటుంది. ఇప్పుడు ఈ కట్ చేసుకున్నాను కదా, ఈ విండోలోకి వెళ్ళి క్లిక్ చేసి డ్రాగ్ చేసుకొని టైం లైన్లోకి వదిలేస్తున్నా. మీరు ఇప్పుడు చూస్తే రికార్డులోకి వచ్చింది, మనకు కావాల్సిన ఏరియా వరకు వీడియో వచ్చింది. చూడండి టైం లైన్లో ప్లే చేస్తే అక్కడ దాకే ప్లే అవుద్ది. రికార్డ్ ఏంటంటే మనం వర్క్ చేసేదంతా రికార్డులోనే చేస్తాం. ఇప్పుడు మళ్ళీ ప్లేయర్లోకి వెళ్ళి ఇంకో పార్ట్ కట్ చేసుకోవచ్చు. ప్లేయర్లోకి వెళ్ళి ఇప్పుడు నాకేంటంటే ఇక్కడి నుంచి కావాలి ఇన్ పాయింట్, కొంచెం అవుట్ పాయింట్. చూడండి ఇక్కడ దాకా వచ్చింది. క్లిక్ అండ్ డ్రాగ్, సెకండ్ వీడియో ఇది. ఇలాగ మనకు కావాల్సినన్ని వీడియో క్లిప్స్ మనం కట్ చేసుకొని ఇన్ పాయింట్ అవుట్ పాయింట్ సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ వీడియో నాకు లాంగ్ అయిపోయింది, దీంట్లో కూడా నాకు కట్ పాయింట్స్ కావాలి. అలాంటప్పుడు ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకున్నాను. మీకు ఇక్కడ ఈ మెనూ బార్లో యాడ్ కట్ పాయింట్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేశారనుకోండి, సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేస్తే మీకు అక్కడ దాకా కట్ పాయింట్ వచ్చేస్తుంది. అలాగే ఎన్ని కట్ పాయింట్స్ అయినా మనం తెచ్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ రికార్డ్ వెరీ ఇంపార్టెంట్, ప్లేయర్, ఇవి రెండు మీకు సపరేట్గా కనబడాలి అంటే ఇక్కడ వ్యూ ఆప్షన్ ఉంది కదా, దీంట్లో డ్యూయల్ మోడ్ అని పెట్టుకుంటే మనకి ప్లేయరు రికార్డే మనకి మెయిన్. ప్లేయర్ ఏంటంటే మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో తెచ్చుకుంటాం. రికార్డులో ఏంటంటే మనం ప్లే చేసే వీడియో రికార్డులో ప్లే అవుతూ ఉంటుంది. ఓకే, మనం ఎఫెక్ట్స్ అన్నీ అప్లై చేసినవన్నీ రికార్డులోనే కనబడతాయి. మనకి ఇంకా కట్ పాయింట్స్ కావాలి అనుకుంటే ప్లేయర్లోకి వెళ్ళి ఇంకా మనకి ఇదంతా వీడియోనే, ఈ వీడియోలో ఎక్కడి నుంచి ఎక్కడ దాకా కావాలన్నా అక్కడ కట్ పాయింట్, ఇన్ పాయింట్ అవుట్ పాయింట్ పెట్టుకొని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్లో వచ్చేసరికి ఇక్కడ మనకి ఫ్రేమ్ తర్వాత ఆటోమేటిక్గా కట్ పాయింట్ ఇంకో వీడియో వచ్చేస్తుంది. అలా కాకుండా మధ్యలో ఒక మనకి ఎఫెక్ట్స్ ఉంటాయి దీంట్లో, ఆ ఎఫెక్ట్స్ ఎలాగ అప్లై చేయాలో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.